అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ విద్యాశాఖ నుండి కొన్ని రకాల పోస్టులైతే భర్తీ చేశారు. దీనికి మహిళలు, పురుషులు ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ వాళ్ళైనా సరే ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. చాలా మంచి నోటిఫికేషను. దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ ఫీజు లేదు, ఎగ్జామ్ కూడా లేదు, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్రీగా జస్ట్ వీళ్ళకి ఈమెయిల్ చేస్తే సరిపోతుంది. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనమైతే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడైతే చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ఇచ్చారు. టెంప్లెట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద సెలక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఇచ్చారు. అంటే మనకి స్టాఫ్ అంటే ఆఫీస్ స్టాఫ్స్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు వీళ్ళు. సో మనకి ప్రాజెక్ట్ టైటిల్ E&ICT అకాడమీ నీట్ వరంగల్ అని అయితే ఇచ్చారు. సో అది అండ్ మనకి స్పాన్సరింగ్ ఏజెన్సీ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఇచ్చారు. సో వీళ్ళు స్పాన్సర్ చేసి ఈ కాలేజ్ కింద అయితే పోస్టులు అయితే భర్తీ చేశారు. ఇక్కడ ఏ పోస్టులు అంటే ఆపరేటింగ్ అసిస్టెంటు, ఇక్కడ చూడండి ఆపరేటింగ్ అసిస్టెంటు, ల్యాబ్ అసిస్టెంటు, ఆఫీస్ హెల్పరు. సో ఈ 3 రకాల డిపార్ట్మెంట్లో అయితే ఉద్యోగాలు అయితే భర్తీ జరిగాయి. సో అది అయితే ఇక్కడ డ్యూరేషన్ ఇన్ ఇయర్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో అది అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఆఫీస్ హెల్పర్ చూడండి, SSC పాస్డ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అయితే ఇచ్చారు. ఆఫీసు హెల్పర్ అయితే ఓన్లీ 10th క్లాస్ అయితే కంప్లీట్ అయితే చాలు. సో మేల్ అయినా ఫీమేల్ క్యాండిడేట్స్ అయినా సరే ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ హెల్పర్ పోస్టులకి SSC పాస్డ్ అని ఇచ్చారు. అండ్ ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్ BSc 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ for preference will be given to candidates having a computer proficiency with commonly used packages like MS Word, Excel, PowerPoint equivalent has travel as and when రిక్వైర్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ అది ఇచ్చారు. సో మనకి BSc డిప్లొమా చేసి ఉంటారు కదా, సో BSc డిప్లొమా చేసి విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే లైక్ MS ఆఫీసు, పవర్ పాయింట్, ఎక్సెల్ ఇవి కామన్గా అందరికీ వచ్చేటివే కదా. సో ఈ మనకి ఏంటంటే ల్యాబ్ అసిస్టెంట్కి 3 years డిప్లొమా ఉండాలి. లైక్ వీటితో పాటు మనకి కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్ అనేది వచ్చి ఉండాలి. సో ఇది అండ్ ఇక్కడ ఆపరేటింగ్ అసిస్టెంట్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ కామర్సు, కంప్యూటర్ అప్లికేషన్సు, ఇంజనీరింగ్ సైన్సు, టెక్నాలజీ, బిజినెస్ అడ్మినిస్ట్రేటర్ విత్ అట్లీస్ట్ 4 years ఎక్స్పీరియన్స్ వర్కింగ్ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ రిలవెంట్ ఫీల్డ్ అయితే ఇచ్చారు. సో మీరు ఏంటంటే బ్యాచులర్ డిగ్రీలో కామర్స్ అయినా ఒక సబ్జెక్ట్ ఉండాలి, లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ అయినా, ఇంజనీరింగ్ అయినా, సైన్స్ అయినా, టెక్నాలజీ అయినా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అయినా. ఇక్కడ ఏంటంటే బీకామ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మెయిన్ ఎక్కువగా ఇక్కడ ప్రిఫరెన్స్ ఉన్నట్టుంది. సో ఏంటంటే మీ యొక్క బ్యాక్గ్రౌండ్లో మెయిన్ మీ యొక్క బ్రాంచ్ ఏంటంటే మెయిన్ వచ్చేసరికి కామర్స్ అయినా సబ్జెక్ట్ ఉండాలి, కంప్యూటర్ అప్లికేషన్స్ అయినా, లేకపోతే సైన్స్ సబ్జెక్ట్ అయినా ఉండాలి, లేకపోతే టెక్నాలజీ అయినా సబ్జెక్ట్స్ ఉండాలి, లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కొంతమంది చేస్తారు కదా. సో ఆ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అయినా సరే మెయిన్ ఈ సబ్జెక్ట్స్. ఈ రిలివెంట్ ఫీల్డ్లో మీకు ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో అది అండ్ ఇక్కడ శాలరీస్ కూడా మెన్షన్ చేశారు. ఆపరేటింగ్ అసిస్టెంట్కి 25,000 అయితే శాలరీ ఇచ్చారు. అండ్ ల్యాబ్ అసిస్టెంట్కి కూడా సేమ్ 25,000. ఆఫీస్ హెల్పర్కి 20,000 అయితే ఇచ్చారు. సో ఇవి శాలరీస్. అండ్ ఇక్కడ ఏంటంటే అకామిడేషన్ అయితే చూడండి,
HRA per institute rules, the selected candidates also is eligible per on-campus hostel mess faculty subject to availability అనేది ఇచ్చారు. సో మనకి హెచ్ఆర్ఏ విత్ మనకి అకామిడేషన్ మెస్ హాస్టల్స్ ఇలాంటివంతా మనకి ఫుడ్ అంతా కూడా ఫ్రీగానే ఉంటుంది. మనకి మంచి శాలరీ ఇస్తూ ప్లస్ అకామిడేషన్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. సో అది అండ్ అదర్ బెనిఫిట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ ఇక్కడ హౌ టు అప్లై అని ఇచ్చారు కదా, ది పర్ఫామ్ అప్లికేషన్స్ అటాచ్డ్ విత్ ద అడ్వర్టైజ్మెంట్ కంప్లీట్ టు సెండ్ టు అన్ ఈమెయిల్. సో మీరు ఆన్లైన్లో ఏం రిజిస్ట్రేషన్ అయితే ఏం చేయనవసరం లేదండి. నార్మల్గా ఏంటంటే వీళ్ళు ఒక మెయిల్ ఐడి ఇచ్చారు కదా, ఈ మెయిల్ ఐడి అనేది స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేకపోతే ఒకసారి అయితే డైరెక్ట్ మెయిల్ అయినా చేయండి. చూడండి వీళ్ళ యొక్క మెయిల్ ఐడికి మీరు ఏంటంటే డైరెక్ట్గా మెయిల్ చేయాలి. మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవంతా కూడా ఒక సాఫ్ట్ కాపీ టైప్ ఇక్కడ ఇచ్చారు చూడండి. సాఫ్ట్ కాపీ అంటే సబ్మిషన్ మోడ్ అని ఇచ్చేసి సాఫ్ట్ కాపీ ఆన్లైన్ మోడ్ అనేది ఇచ్చారు. అండ్ లాస్ట్ డేట్ అప్లై అని ఇచ్చారు. సో ఇది మిడ్నైట్ మనకి మిడ్నైట్ 12 అంటే మిడ్నైట్ 12 వరకే ఎప్పుడైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ కాంటాక్ట్ అయితే ఇచ్చారు. సో వీళ్ళ యొక్క డీటెయిల్స్ ఇవి ఇచ్చారు. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే వీళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు కదా, ఈ ఫర్దర్గా ఈ జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలన్నా సరే ఇది వాళ్ళ యొక్క అడ్రస్ అండ్ ఆల్సో కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారు. ఈ ఈమెయిల్కి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో అది అండ్ ఇక్కడైతే చూడండి అప్లికేషన్ ఫామ్, ఇది అప్లికేషన్ ఫర్ ద పొజిషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మెచ్యూర్ స్టేటస్, కేటగిరీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మీ సర్టిఫికేట్స్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే ఫిల్ చేయండి. మీకు నచ్చినట్టుగా అయితే కాదు, సర్టిఫికేట్స్లో ఉండే విధంగా మాత్రమే ఫిల్ చేయాలి. అండ్ ఆల్సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు కదా, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. మీ యొక్క ఇంటరు, బీఎస్సీనా, బీఈనా, బీటెక్నా, ఎంఎస్నా, ఎంటెక్నా, పిహెచ్డి ఏదైతే అది 10th ఇంటరా. సో ఇక్కడ మీ యొక్క స్టడీసు, యూనివర్సిటీసు అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, క్లాసు, పర్సంటేజ్ ఫిల్ చేసేయాలి. మీ స్కోర్ ఒకటి అండ్ ఆల్సో ఇది మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా ఉంటే ఆ ఎక్స్పీరియన్స్, ఇంకా మీ ఎక్స్పీరియన్స్ డ్యూరేషను, ఇక్కడ సిగ్నేచరు, ఇక్కడ డేటు, ఇవన్నీ ఫిల్ చేసి ఈ అప్లికేషన్ ఫాము విత్ మీ యొక్క సర్టిఫికేట్స్ వీళ్ళ యొక్క మెయిల్ ఐడి ఇచ్చారు కదా, సో ఈ మెయిల్ ఐడికి మీరు డైరెక్ట్గా మెయిల్ చేసి పంపించేస్తే ఆఫ్టర్ వాళ్ళే షార్ట్ లిస్ట్ చేసి మీకు ఫర్దర్ ప్రాసెస్ ఎలా ఉంటుందన్నీ కూడా వీళ్ళే మీతో కాంటాక్ట్ అనేది అవుతారు. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.